హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందన. ఇదైతే చిన్న మినీ వ్లాగ్ అనమాట. అయితే నేను అమ్మవారింటికి వచ్చినాక మంచిగా ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ అలాగా బయట మంచం ఉంటే పడుకొని అలాగ పైకి చూస్తూ ఉన్నాను చెట్లని. ఏంటో ఆ ఫీలే వేరు కదా, అలా పైకి చూస్తూ ఉంటే. అయితే ఏంటి చేతిలో గాజులు వేసుకోలేదు అని అయితే అనొద్దండి. నేను అటువైపు వాచ్ పెట్టుకున్నాను. సో రాగానే వాచ్ తీసేసాను అనమాట కాలు చేతులు కడుక్కోవడానికి. సో అది ఇక్కడేమో ఇంకా ప్రసాదం తింటుంది మా చిన్న పాప. ఇద్దరు తింటున్నారు కానీ చిన్నది వచ్చింది ఫోన్లోకి. ఇక్కడ మా నాన్నమేమో బట్టలు మడత పెడుతుంది అనమాట. నేనేమో అలాగా మంచంలో కూర్చొని చూస్తూ ఉన్నాను. మీరు ఎంతమంది ఊర్లోకి వస్తే ఇలా హాయిగా బయట ఏదైనా ఎంజాయ్ చేస్తారో, నేనైతే అసలు మొత్తం బయటే ఉంటా ఆల్మోస్ట్. ఇంక ఇక్కడైతే ఇంట్లో నాకు పప్పు సిరగాయలు కనబడ్డాయి. సో అవి నాకు చాలా అంటే చాలా ఇష్టం. మంచిగా తీసేసుకొని తినుకుంటా కూర్చున్నా. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకో పనే ఉండదు కదా, అయితే తినడు లేదంటే పండుడు అన్నట్టు. పిల్లలు కూడా ఇంకా అమ్మకు వదిలేస్తాను కాబట్టి నేను అంత ఇబ్బంది అయితే పన్ను. మంచిగా హాయిగా వండేస్తా, తినుకుంటా కూర్చుంటా అనమాట. ఇంకా నాతో పాటు పిల్లలు కూడా కొన్ని టేస్ట్ చేయించాను, తినండిరా అని చెప్పేసి. వాళ్ళకి అంతగా అయితే నచ్చలేదు, నాకు చాలా చాలా ఇష్టం. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ అయితే వాటర్ మెలన్ తింటున్నాం అనమాట. ఇంటి ముందుకు అమ్మ వస్తాయి కదా, అలా అమ్మ వస్తే తీసుకుంది. అంటే కాయ చిన్నగానే ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, తీయగా ఉన్నాయి. యాక్చువల్లీ సీజన్ అవునో కదా నాకు ఐడియా లేదు, బట్ కాయలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట. ఇంక ఇక్కడ మడుగులు చేద్దామన్నట్టు అమ్మ బియ్యం అయితే పట్టించుకురావడానికి వెళ్ళింది. 1 kg బియ్యంకి 1/2 kg మినప్పప్పు. సో మమ్మీ 2 kgs రైస్ బియ్యం తీసుకుంది. మినప్పప్పు వచ్చేసి 1/2 kg అనమాట. రేషన్ రైస్ అనమాట. రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి అప్పాలకి. సో ఇంకా అప్పటికే 3:30 అయినట్టుంది పిండి పట్టించుకొచ్చేసరికి. ఎందుకంటే మార్నింగ్ నుంచి కరెంటే లేదు అసలు ఇక్కడ. అసలు అంటే సాటర్డే కదా 12కి వస్తుంది అన్నారు కానీ 12కి కూడా రాలేదు. ఆ 12 కాస్త 2 అయిపోయింది, 2 కాస్త 3:30 అయిందనమాట. ఇంకా 3:30కైనా ఇంకా మడుగులోనే చేద్దాంలే, రేపు సకినాలు అరిసెలు చేద్దామన్నట్టు ఇంకా స్టార్ట్ అయితే చేసేసింది. అలా ఇంటికి అలా పెట్టుకేసుకున్నాం. పోయి ఇంటి ముందైతే ఆ చెట్టు మీదకి ఫుల్ కోతులు వస్తూ ఉంటాయి, ఆకు అంతా రాలుపుతూ ఉంటాయి. మళ్ళీ అది ఆయిల్ కదా, పిల్లలు ఇక దాని చుట్టూ తిరుగుతారు అన్నట్టు ఇంకెందుకులే అని ఇంటి వెనకాల పెట్టేసాం, చిన్న పొయ్యి. బట్ అక్కడ పెట్టేసుకున్నాము. ఇంకా లేట్ అయిపోద్దని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే చేసేసాము అలాగా. ఇక్కడ కోతులు ఒకటండి, కోతుల బాధ చాలా ఉంది. చాలా జాగ్రత్తగా చూస్తున్నాయా లేవా అని చూసుకుంటూ స్టార్ట్ చేసేసినాము. మొత్తానికైతే సేఫ్గానే మడుగులు అయితే చేసేసి ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ మా బుడ్డది నేను కూడా చేస్తా అని అది పట్టుకొని ఆడింది కాసేపు. ఏంటి హెల్ప్ చేయొచ్చు కదా, ఊరికే అలా కూర్చున్నారు అని మీరు అనుకోవచ్చు. బట్ నాకు అది దాంతో ఒత్తడానికి అయితే అవ్వట్లేదు, అంత బలం సరిపోవట్లేదు. కాలు వద్దామంటేనేమో అక్కడ ఇంకో పర్సన్ కూర్చొని కాలు వచ్చేటట్లేదు అనమాట. సో ఇంకా నేను ఆ చిన్నది మమ్మీతో ముచ్చట్లు పెడతా ఉంటే మా అమ్మ అయితే అప్పాలు చేసేసింది. పెద్దది ఎక్కడ పోయిందా అని డౌట్ రావచ్చు. మేము వెనకాల అప్పాలు చేస్తుంటే ఇంటి ముందు నాయనమ్మ ఉన్ను అక్కి ఆడతానమాట. సో ఈ అప్పల్లో వేడి నీళ్ళు అంటే మంచిగా నీళ్ళు మసలబెట్టి వేసేసుకుంటే చాలా కరకరా అంటాయి అప్పలు. సో ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఈ మడకప్పాలు చేసేది కూడా షార్ట్లో తీసి పెట్టాను అనమాట ఇంతకుముందు. ఒకసారి ఎవరైనా చూడకపోతే చూసేయండి, వీలైతే లింక్ ఇచ్చేస్తా కింద. ఇక్కడ ఇంకా టేస్ట్ చేయమని చిన్నది అప్ప తెచ్చి ఇచ్చింది. సో ఇదే అనమాట ఇవాళ వ్లాగ్, చాలా చిన్న వ్లాగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.